రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ స్థానిక పత్తేబాదులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నందు వృద్ధుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ వృద్ధుల చట్టాలపైన అవగాహన కల్పించారు. అలాగే వసతి గృహ పరిసరాల పరిశుభ్రతను ఇంకా మెరుగుపరచాలని, శానిటేషన్ మీద శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే వసతి గృహంలో ఉన్న వృద్ధులకు ఎటువంటి న్యాయ సహాయం కావాల్సిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తోందని, ప్రభుత్వ పథకాలను, వైద్య సదుపాయాలను పొందడంలో ఎటువంటి సహాయం ఏర్పడినా జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థను సంప్రదించినా పారాలీగల్ వాలంటీర్ ద్వారా సహాయం అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అవగాహన తీసుకుని వస్తాను. మీరు బయట మీరు ఏమవుతారు? ఫస్ట్ కనుక సీనియర్ సిటిజన్స్ డే అంటారు ఇవాళ. అంటే మీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక దినం మనం ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఇది కూడా మనం ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే, దానికి సంబంధించి మనకి సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఒక చట్టం కూడా ఉంది, ఒక చట్టం చేసుకున్నాం. దాంట్లో భాగంగా సీనియర్ సిటిజన్స్కి ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏంటి, ఆ పనితీరు తర్వాత ఆ చట్టంలో వివరించబడింది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నాము. మరి మీ సీనియర్ సిటిజన్స్లోకి మీరు వస్తారు కనుక మీరందరూ కూడా దీనికి సంబంధించి మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాము. మీతో ఈ విషయం చట్టం గురించి మాట్లాడటానికి కానీ ఈరోజు మీతో గడపడానికి కానీ వచ్చున్నాం. మీరు ఏమన్నా దాని గురించి మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. ఎవరన్నా అనుకుంటే చెప్పండి సార్, లేకపోతే ఈ విస్తారాలు మా ఇల్లు తీసేసుకున్నారు అయ్యిందా, ఏ ప్రాబ్లం ఉన్నది చెప్పండి.